మాల బాగా పనిచేస్తుంది. మనం కదలకుండా కూర్చుంటే దాని ఆహారం కోసం మనం పడుతుంది. బరువుని రెండు వైపులకు కదిలిస్తూ వెనక్కి తిప్పండి, కదిలిస్తూ ఉండండి. వశిష్ట వ్యాయామం. వదలండి, తీసుకోవడం రెండు ముక్కులు తీసుకోండి, గాలి వదలండి, చెయ్యి మార్చుకొని. తాత్పర్యం రావాలని లేదు. మీరు ప్రారంభించిన డేట్ నుంచి సీరియల్లో 3వ అధ్యాయం 15లో ఉన్న ప్రారంభించడానికి అక్కడికి వచ్చింది. ఈ సీరియల్ ఏదో ఇలా కూడా విడిచిన విధంగా తనలోని కామ క్రోధ లోభ మోహ ఆరోగ్యమే మనమాసన. నీ చెవులు మూసే ఎడమ వైపు తిరగాలి, తిరిగి ఎడమ చేతి మణికట్టును పట్టుకోవాలి, పట్టుకొని తిరగకూడదు. కుడివైపు తిరిగాక చెయ్యి మార్చి పట్టుకొని కిందకి లాక్కోండి. వేదిక వైపు తిరగండి, తిరిగిన నొక్కలించి మొదలటం అంటారు. పెరుగు గిన్నెలో గనక ఒక్కసారి వదలాలి. పాంచ్, చేతులు ప్రక్కకి చాచి పాదం వెనుక భాగం పైకెత్తండి. శిల్వాసన. వంగండి, సమకోణాసన. సమకోణ లెఫ్ట్, ఎడం వైపు తిరగండి. 8 9 10 హస్తపాదాసన. ఆసన. కూర్చోగలరు, కూర్చోగలరు. ఇరువల్ల భుజంగాసనంలో ఉండి ముక్కు చీదాలి, భస్త్రిక. ఇప్పుడు వజ్రాసనం, జ్ఞానముద్రలో ఉండాలి. ఇప్పుడు విస్తృత పాద కపాల భాతి అంటారు. కుడికాలు చాపి ఎడంకాలు బయటికి లాగండి. ఏ చేత్తో ఆ పాదం పట్టుకొని కపాల భాతి 3 సార్లు చేయండి. రెండు చేతులతోనూ ఎడమ మోకాలు పట్టుకోండి. రైట్ చేతి రెండు కాళ్ళు కలిపి పట్టుకోండి. ఈ పద్మాసనంలో ఓంకారం చెప్పాలి. నిలబడకూడదు. ప్రతి చేతులు పైకి తీసుకొస్తూనే శరీరాన్ని తాకుతూ శరీరం అంతా పూర్తిగా చేతులు పైకెత్తి మళ్ళీ ప్రణామాసనం. ఓం శ్రీ కృష్ణ నమః. ఓం శ్రీ కృష్ణాయ. భోగములందే తలమున కలై ఉండురు. పైకి మీ అంతా మీరు చదువుకోండి. పైకి వారు కర్మ ఫలములను ప్రశంసించు వేదవాక్యముల యొక్క బాహ్యార్థములందే అంతరార్థముల జోలికే పోరు. స్వర్గములకు మించినదే దేవుడు లేదు.